హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మనం అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. రాండి వీడియోలోకి వెళ్దాం. రీఛార్జ్ సర్వీస్లో చాలా కంపెనీలు ఉన్నాయి. అందులో మనం బెస్ట్గా మనం సంపాదించాలి, అదేవిధంగా సర్వీస్ బాగుండాలి, కస్టమర్ సపోర్ట్ కూడా మనకు బెటర్ దెన్గా ఉండాలనేసి ఈ కంపెనీ అనేది మీకు నేను చేస్తున్నాను. ఈ కంపెనీలో నేను 6 ఇయర్ నుంచి కంటిన్యూగా జర్నీ చేస్తున్నాను. సూపర్ డిస్ట్రిబ్యూటర్గా మంచి ఇన్కమ్ అనేది నాకు తెచ్చిపెడుతుంది. నా ఇన్కమ్ కానీ అదేవిధంగా కమిషన్ కూడా నేను మీకు షో చేస్తాను. తప్పకుండా వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. ఈ కంపెనీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్, ఏ విధంగా మీరు ఐడి తీసుకోవాలి, ఏ విధంగా మీరు రిజిస్టర్ అవ్వాలనేసి పూర్తి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు రావడం జరిగింది. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు కొత్తగా ఐడి క్రియేట్ చేయాలంటే మేము అడిగే డాక్యుమెంట్ అనేది మీరు పంపండి. మీకు ఐడి అనేది రీటైల్ ఐడి ఉచితంగానే క్రియేట్ చేసి ఇస్తున్నాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు ఐడి కావాలంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీ మొబైల్ నంబరు, అదేవిధంగా మీ పేరు, ఈమెయిల్ ఐడి, డిస్టిక్, పిన్ కోడ్, అడ్రస్, ఆధార్ నెంబర్ తప్పనిసరిగా ఇవి పంపిస్తే మీకు ఐడి అనేది ఉచితంగానే ఉంటుంది. ఓకేనా. డిస్ట్రిబ్యూటర్ ఐడి కూడా మీ టాలెంట్ని బట్టి ఇస్తాము. అదేవిధంగా మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ ఐడి కూడా అందుబాటులో ఉంది. డిస్ట్రిబ్యూటర్ ఐడి అందుబాటులో ఉంది. సూపర్ డిస్ట్రిబ్యూటర్ ఐడి కూడా అందుబాటులో ఉంది. మీకు ఏ ఐడి కావాలన్నా సరే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంది, సంప్రదించండి. ఓకే, మీకు ఐడి తీసుకున్న తర్వాత మీరు ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి అది కూడా చూడండి. స్క్రీన్ పైన చూసారంటే మీకు మెసేజ్ ద్వారా ఈ విధంగా అనేది మీకు యూసర్ ఐడి పాస్వర్డ్ వచ్చి ఉంటుంది. అదేవిధంగా మెయిల్ ద్వారా మీకు ఈ విధంగా యూసర్ ఐడి పాస్వర్డ్ వచ్చి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వెబ్సైట్ లింక్ కనిపిస్తుంది, అప్లికేషన్ లింక్ కూడా కనిపిస్తుంది. ఓకేనా. ఏ నేమ్ ద్వారా వస్తుంది మీకు మెయిల్ ఐడి నేమ్ కూడా అక్కడ కనిపిస్తుంది. మీరు జాగ్రత్తగా చూడండి మీ మొబైల్లో, మీ మెసేజ్లో. ఓకేనా. మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చూడండి. ఇక్కడ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఇక్కడ పర్మిషన్ అడుగుతుంది, పర్మిషన్ ఇవ్వండి ఫ్రెండ్స్. పర్మిషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అలౌడ్ పర్మిషన్ ఉంది, పర్మిషన్ ఇవ్వండి. పర్మిషన్ ఇచ్చిన తర్వాత అన్నిటికీ కూడా యాక్సెప్ట్ చేయండి. ఇక్కడ యూసర్ ఐడి, మీకు వచ్చిన యూసర్ ఐడి అనేది మీ మొబైల్ నెంబరే ఉంటుంది. ఓకేనా. ఇక్కడ మీ యూసర్ ఐడి అనేది మీ మొబైల్ నెంబరే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ పాస్వర్డ్, ఇక్కడ ఇందాక చూశారు కదా మీరు పాస్వర్డ్, ఈ విధంగా ఇక్కడ పాస్వర్డ్ ఉంటుంది. ఓకేనా. ఇది మీరు కాపీ చేసుకుని లేకపోతే ఎంటర్ చేసుకునేసి ఇక్కడ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇక్కడ మీ యూసర్ ఐడి, మీ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఎంటర్ చేసిన తర్వాత మీకు హోమ్ పేజీలో కలుస్తాను చూడండి. అదేవిధంగా మీరే పిన్ అనేది, రీఛార్జ్ పిన్ అనేది మీరే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. పిన్ కూడా అడుగుతుంది. మీరు 4 అంకెలు అనేది మీకు నచ్చిన నెంబర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. అదే మీరు తరచూ రీఛార్జ్ చేసేటప్పుడు మీకు పనికి వస్తుంది. అది మళ్ళీ మీరు పిన్ నెంబర్ చేంజ్ చేయాలని కూడా చేంజ్ చేసుకోవచ్చు. వీడియో కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారంటే 1 టైం వెరిఫై కోడ్ అనేది మనకు వస్తుంది. మనకి ఈమెయిల్కు పంపిస్తారు, అదేవిధంగా మెసేజ్ కూడా పంపిస్తారు. అది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సింది 6 డిజిట్. చూసారా, నాకు మెయిల్ వచ్చింది. ఈ విధంగా మీకు కూడా వస్తుంది. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ఇవ్వండి. సబ్మిట్ ఇచ్చిన తర్వాత పిన్ నెంబర్ సెలెక్ట్ చేసుకోమంటుంది. నేను ఆల్రెడీ పిన్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను, అందుకే నాకు అడగటం లేదు. పిన్ నెంబర్ అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసుకోమంటుంది, మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీకు హోమ్ పేజీలో పిన్ నెంబర్ సెలెక్ట్ చేసే ఆప్షన్ రాకపోతే ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏరో మార్క్ ఉందో ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఇక్కడ రీసెట్ పిన్ అనేది సెలెక్ట్ రీసెట్ పిన్ అని కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి. ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పిన్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. మీకు నచ్చిన పిన్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోండి. ఉదాహరణకి నేను ఎంటర్ చేస్తున్నాను 1122. ఇక్కడ చూసారంటే సబ్మిట్ అంటుంది కదా, ఇక్కడ సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొడితే మీకు ఓటీపీ అనేది ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ ఇవ్వండి. ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా పిన్ నెంబర్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకేనా. నేను ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేశాను. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి పిన్ సెలెక్ట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఆ తర్వాత మీరు రీఛార్జ్ చేసేటప్పుడు మీరు ఏ నెంబర్ ఇక్కడ ఇచ్చారో 4 నెంబర్లు, అదే నెంబర్ మీరు ఎంటర్ చేసి రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఏ విధంగా పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలి, అదేవిధంగా పాస్వర్డ్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఎక్కడ ఉంది, ఇక్కడే పాస్వర్డ్ చేంజ్ చేసే ఆప్షన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసి మీ ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి న్యూ పాస్వర్డ్ అనేది మీరు ఎంటర్ చేసుకోవచ్చు. మీకు మెయిల్ ద్వారా, మెసేజ్ ద్వారా వచ్చింది కదా, అది ఇక్కడ ఎంటర్ చేయండి. మీకు నచ్చిన పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. చాలా సింపుల్గా. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ముందుగా మనకి ఇక్కడ యాడ్ మనీ ఆప్షన్ కనిపిస్తుంది. ఓకేనా. యూపీఐ యాడ్ మనీ ఆప్షన్ 2 ప్రొవైడ్ చేస్తారు. మినిమం మనం 500 నుంచి మనం అమౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. రీటైలర్ అయితే 500 ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్ అయితే మాస్టర్ డిస్ట్రిబ్యూటర్, సూపర్ డిస్ట్రిబ్యూటర్ అయితే 1000 ఉంటుంది. ఈ విధంగా మీరు యాడ్ మనీని క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఎలాంటి యూపీఐ ఆప్షన్ ఉన్నా ఇవన్నీ కూడా షో అవుతుంది. ఇక్కడ చూడండి, ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే, జిప్ పే, అమెజాను, ఇతర ఏ అప్లికేషన్ మీ మొబైల్లో యూపీఐ లింక్ అయి ఉందో అవన్నీ కూడా షో అవుతుంది. మీరు ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకునేసి మీ యూపీఐ పిన్ నెంబర్ ఎంటర్ చేసి అమౌంట్ అనేది చాలా సునాయాసంగా
అమౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అమౌంట్ యాడ్ చేసినప్పుడు మీకు వ్యాలెట్లో యాడ్ కాకపోతే ఇలాంటి స్క్రీన్ షాట్ అనేది పెట్టండి. ఇలాంటి స్క్రీన్ షాట్ పెట్టండి. మీ ఐడి నెంబరు అంటే మీ మొబైల్ నెంబర్ కూడా పెట్టండి. వితిన్ 24 అవర్స్లోగా అమౌంట్ యాడ్ చేసే బాధ్యత మాది. ఓకేనా? మా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన అవుపడుతుంది. ఇందులో మీకు అన్నిటికీ 3% అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఒక్క ఎయిర్టెల్ జియోకి మాత్రమే కమిషన్ అనేది పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఎయిర్టెల్ జియోకి అనేది శాశ్వతంగా కమిషన్ ఉంటుంది, పెరగవచ్చు తగ్గవచ్చు. మిగతా కోరవన్నిటికీ కూడా మీకు 3% అనేది డెఫినెట్లీగా వస్తుంది. అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్కి 3.5 ఉంటుంది, మాస్టర్కి 3.8 ఉంటుంది, సూపర్ చూసారంటే 4% ఉంటుంది. కమిషన్ అనేది ఈ విధంగా మీకు అనేది వస్తుంది. ఓకేనా? ఇది పూర్తిగా చూడండి, అప్పుడే మీరు నేర్చుకోగలరు. ఓకేనా? వీడియో అరకొర చూసి వాట్సాప్ చేయదండి, వీడియో పూర్తిగా చూడండి. యాడ్ మనీ చూశారు కదా, అదేవిధంగా మనీ ట్రాన్స్ఫర్ మీకు ఎక్కువ కమిషన్ వచ్చినా, ఒకవేళ మీ వ్యాలెట్లో ఎక్కువ బ్యాలెన్స్ ఉన్నా మీ బ్యాంక్ అనేది మీరు పంపించుకోవచ్చు. ఇక్కడ చూడండి మనీ ట్రాన్స్ఫర్ ఉంది, ఇక్కడ వ్యాలెట్ టు వ్యాలెట్ ఉంది. అంటే వ్యాలెట్ టు వ్యాలెట్ మీరు డీటెయిల్కి వ్యాలెట్ బ్యాలెన్స్ కూడా మీరు చేసుకోవచ్చు చాలా సునాయాసంగా. ఇక్కడ మనీ ట్రాన్స్ఫర్ క్లిక్ చేస్తే కస్టమర్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ మొబైల్ నెంబరు, ఐఎఫ్సి కోడు, అకౌంట్ నెంబరు, మీ పేరు అన్ని ఇచ్చిన తర్వాత ఓటీపీ ద్వారా మీ బ్యాంక్ యాడ్ అవుతుంది. అదేవిధంగా వ్యాలెట్లో ఉండే బ్యాలెన్స్ మీరు పంపించుకోవచ్చు. సెక్యూరిటీ పరంగా నేను వీడియో చేస్తే కూడా బ్లాక్గానే వస్తుంది, అందుకే నేను చూపించట్లేదు. ఇక్కడ వ్యాలెట్ టు వ్యాలెట్ ట్రాన్స్ఫర్ ఉంది కదా, ఇక్కడ మీ అండర్లో ఉండే రీటైలర్ ఉన్నారు కదా, వాళ్ళు ఇక్కడ నెంబర్ ఎంటర్ చేసి వాళ్ళు కూడా మీరు బ్యాలెన్స్ పంపించవచ్చు. వాళ్ళు కూడా మీకు బ్యాలెన్స్ అనేది ఇదే విధంగా పంపించుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఏఈపీఎస్ ఉంది, ఏఈపీఎస్ అయితే నేను రికమెండ్ చేయను. ఇక్కడ మొబైల్ రీఛార్జ్ చూసారంటే మనకు అన్ని సర్కిల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? ఎయిర్టెల్ ఉంది, ఇక్కడ ఎయిర్టెల్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఆర్ ఆఫర్ క్లిక్ చేయండి. ఆర్ ఆఫర్ క్లిక్ చేసిన తర్వాత మనకి అన్ని విధాలుగా ఇక్కడ షో అవుతుంది ఆఫర్స్. ఓకేనా? ఇక్కడ చూడండి ఐడియా వచ్చింది, ఎయిర్టెల్ నెంబర్ కానీ ఐడియా వచ్చింది. ఇక్కడ చూసారంటే చేంజ్ ఆపరేట్ ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఎయిర్టెల్ వచ్చేస్తుంది. ఇక్కడ ఆర్ ఆఫర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ నెంబర్కి ఎలాంటి ఆఫర్ ఉన్నా ఇక్కడ షో అవుతుంది. ఓకేనా? కస్టమర్ కూడా మెసేజ్ వెళ్తుంది. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ బ్రౌజర్ ప్లాన్ కూడా ఉంది. బ్రౌజర్ ప్లాన్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెలెక్ట్ చేసుకునేసి మీరు ప్లాన్లు అనేది చేంజ్ చేసుకునేసి రీఛార్జ్ చేసుకోవచ్చు. ఓకేనా? సేమ్ అన్ని రీఛార్జ్లు ఇదే విధంగా మీరు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు రీఛార్జ్ చేసిన తర్వాత మీకు రీఛార్జ్ కాకపోతే కంప్లైంట్ అనేది ఈ విధంగా పెట్టిన తర్వాత మీకు వితిన్ 24 అవర్స్లో మీకు రీఫండ్ కూడా వస్తుంది. అది ఏ విధంగా అనేది ఇక్కడ చూడండి. ఒక రీఛార్జ్ అనేది మీకు చేసి నేను చూపిస్తాను. ఎయిర్టెల్ నెంబర్ అనేది నేను రీఛార్జ్ చేస్తున్నాను ఎయిర్టెల్ నెంబర్కి. ఓకేనా? 10 రూపాయలు అనేది రీఛార్జ్ చేస్తున్నాను. ఇక్కడ రీఛార్జ్ చేసిన తర్వాత పిన్ నెంబర్ అడుగుతుంది. ఇందాక చెప్పాను కదా, పిన్ అనేది మీరు తప్పనిసరిగా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ నేను పిన్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత రీఛార్జ్ చేస్తున్నాను. రీఛార్జ్ అనేది మనకి వెంటనే అవుతుంది కూడా, కంగారు పడాల్సిన అవసరం లేదు. రీఛార్జ్ చేసిన తర్వాత ఒకవేళ కస్టమర్కి వెళ్ళకపోతే ఈ విధంగా మీరు కంప్లైంట్ పెట్టి రీఫండ్ తీసుకోండి. ఓకేనా? ఇక్కడ చూడండి రీఛార్జ్ కాకపోతేనే రీఫండ్ ఇస్తారు. రీఛార్జ్ చేశాను, ఇక్కడ బ్యాక్ అండ్ ఫ్రంట్ రీఛార్జ్ చేసాము. ఎక్కడ అవపడుతుందంటే ఇక్కడ రిపోర్ట్ ఉంది కదా, ఇక్కడ రిపోర్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టుడే రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే మనం రీఛార్జ్ చేసింది, మనకి ఎంత కమిషన్స్ అన్నీ కూడా షో అవుతుంది. ఇక్కడ చూడండి నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి నేను సూపర్ డిస్ట్రిబ్యూటర్, నాకు ఇప్పుడు కమిషన్ వచ్చింది 400 వచ్చింది. మీరు కూడా సంపాదించవచ్చు సూపర్ డిస్ట్రిబ్యూటర్ మాస్టర్ తీసుకునేసి. ఓకేనా? నేను 10 రూపాయలు రీఛార్జ్ చేస్తాను, అది కూడా ఇక్కడ షో అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి ట్రాన్సాక్షన్ రిపోర్ట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మనం ఎన్ని రీఛార్జ్ చేసినా అవన్నీ కూడా షో అవుతుంది. మనకు వచ్చిన కమిషన్ కూడా ఇక్కడే షో అవుతుంది. ఇక్కడ చూడండి కంప్లైంట్ అనేది, అంటే నాకు ఈ రీఛార్జ్ సక్సెస్ అయింది కానీ నేను కంప్లైంట్ పెడుతున్నాను. మీరు సక్సెస్ అయితే కంప్లైంట్ పెట్టవలసిన అవసరం లేదు. ఒకవేళ సక్సెస్ కాకపోతేనే కంప్లైంట్ పెట్టండి. ఓకేనా? ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆర్ యూ ఇష్యూ ఉంటుంది, ఎస్ క్లిక్ చేయండి. ఇక్కడ రీఛార్జ్ సక్సెస్ బట్ కస్టమర్ నాట్ రీచ్ అనేది ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రీఛార్జ్ సక్సెస్ బట్ కస్టమర్ నాట్ రిసీవ్ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేశాను. సబ్మిట్ కొడుతున్నాను. సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ పెండింగ్లు అనేది ఇక్కడ చూడండి కంప్లీట్ ఈస్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడ పెండింగ్లో మనకి చూపిస్తుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ పెండింగ్లో చూపిస్తుంది. చూసారంటే ఇక్కడ పెండింగ్లో మనకి అవపడుతుంది. కంప్లైంట్ పెట్టాం కదా, ఇక్కడ పెండింగ్ చూపిస్తుంది. 24 అవర్స్లో మనకి రీఫండ్ అనేది ఇస్తారు. ఒకవేళ కంప్లీట్ సాల్వ్ వచ్చినా సరే మమ్మల్ని సంప్రదించండి, రీఫండ్ అనేది ఖచ్చితంగా తీసిస్తాం. ప్రీపెయిడ్ చేశారు కదా ఇందాక రీఛార్జ్, అదేవిధంగా ఇక్కడ డిటిహెచ్ కూడా సేమ్ మనం రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ మనం ఆపరేటర్ సెలెక్ట్ చేసుకుంటాము. కస్టమర్ ఐడి ఎంటర్ చేయండి. ఇక్కడ కస్టమర్ ఇన్ఫో ఉంది చూడండి, ఇక్కడ కస్టమర్ ఇన్ఫో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి
ఈ కార్డు తాలూకా అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ అవ్వబడుతుంది. నేమ్ అవ్వబడుతుంది, ఏ ప్యాక్ కలిగి ఉన్నారో అవ్వబడుతుంది, ఎప్పుడు ఎక్స్పైరీ డేట్ అవుతుందో కూడా మనకు నెక్స్ట్ అన్నీ కూడా ఇక్కడ షో అవుతుంది. సబ్స్క్రిప్షన్ ప్లాన్ కూడా మనకు అవ్వబడుతుంది. అదేవిధంగా మనం చెక్ చేసుకునేసి రీఛార్జ్ చేసుకోవాల్సింది అన్ని డీటెయిల్స్లు. ఓకేనా? సేమ్ ఒకవేళ రీఛార్జ్ కాకపోతే సేమ్ ఇందాక కంప్లైంట్ పెట్టాం కదా ప్రీపెయిడ్ది, అదేవిధంగా కంప్లైంట్ పెట్టి మనం రీఫండ్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇందులో మనకి అన్నీ కూడా బిల్ పేమెంట్లు వర్క్ అవుతుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు ఇందులో మనం రీఛార్జ్ చేసి రీటైల్ క్రియేట్ చేసి సంపాదించవచ్చు. ఒకవేళ మీరు డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి యాడ్ యూసర్ అనేది కనిపిస్తుంది. ఓకేనా? ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ అనేది సెలెక్ట్ రీటైలర్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఇందాక చెప్పాను కదా మొబైల్ నెంబరు, పేరు, ఈమెయిల్ ఐడి, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, అడ్రస్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ కొట్టారంటే మీకు మెయిల్ ద్వారానో, అంటే మీకు కాదు కస్టమర్కి మీరు ఇచ్చే రీటైలర్కి మెయిల్ ద్వారానో మెసేజ్ ద్వారానో యూసర్ ఐడి పాస్వర్డ్ అనేది కంపెనీ సైట్ నుంచి వెళ్ళిపోతుంది. మీకు ఎలా వచ్చిందో వాళ్ళు కూడా అదే విధంగా వెళ్తుంది. ఓకేనా? ఇక్కడ మీరు రీటైల్ లిస్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ లిస్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? మీరు రీటైలర్లు కూడా మీరు అనేది పేమెంట్ అనేది ఇక్కడ నుంచి వాళ్ళకి పంపించవచ్చు. చాలా సింపుల్గా అన్ని విధాలుగా అప్లికేషన్ అనేది వర్క్ అవుతుంది మీకు. ఇక్కడ మనం ఏరో మార్క్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు అన్నీ కూడా ఇచ్చారు. రీఛార్జ్, కమిషను, కేవైసీ చేస్తే చేయండి, లేకపోతే అవసరం లేదు. పేమెంట్ రిక్వెస్ట్, బ్యాంక్ డీటెయిల్స్, డిటిహెచ్ టోల్ ఫ్రీ, ప్రీపెయిడ్ ఆఫర్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చేంజ్ పాస్వర్డ్ కూడా అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అన్నీ ఒకసారి మీరు గమనించండి. ఓకేనా? అన్ని విధాలుగా ఈ అప్లికేషన్ అనేది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. తప్పకుండా మల్టీ రీఛార్జ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీస్, బెస్ట్ కంపెనీ ఇది. ఓకేనా? ఇందాక అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఏదైనా మీకు సందేహాలు ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి, వాట్సాప్ చేయండి. తప్పకుండా మా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఐడి నెంబర్ కావాలంటే తప్పకుండా యూసర్ ఐడి, పాస్వర్డ్ కావాలంటే రీటైలర్, డిస్ట్రిబ్యూటర్, మాస్టర్, సూపర్ అన్ని ఐడీలు కూడా మన దగ్గర అందుబాటులో ఉంది. వాట్సాప్ చేయండి. తప్పకుండా ఐడి అనేది క్రియేట్ చేస్తున్నాము. మీరు కూడా ఎక్కువ మనీ సంపాదించు. ఇందాక చూసారంటే నా కమిషన్ ఆ విధంగా 400లకు వస్తుంది. నెలకు మనం 1000 కాకుండానే ఎక్కువ మనీ డైలీ 1000 అంటే నెలకు ఎంత వస్తుంది మనకి 30,000 వస్తుంది. అదేవిధంగా మనం ఎక్కువ మనీ సంపాదించుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.